సైకిల్ అంటే మనలో ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. దాంట్లోనే ఎలక్ట్రిక్ సైకిల్స్ అంటే అడ్వాంటేజెస్ అనేవి చాలా ఎక్కువ. మనం తొక్కుకుంటూ వెళ్ళి అలసట వచ్చినప్పుడు ఆ థ్రాటిల్ని ఇచ్చేస్తే సైకిల్ అనేది మన ప్రమేయం లేకుండానే అది వెళ్ళిపోతుంది. సో ఇలా మోటో వోల్ట్ వాళ్ళు గత 5 సంవత్సరాల నుండి ఇలాంటి ఎలక్ట్రిక్ సైకిల్స్ని మార్కెట్కి అయితే అందిస్తున్నారు. ప్రస్తుతం నేను కూకట్పల్లిలో ఉన్న మోటో వోల్ట్ షోరూమ్ దగ్గర అయితే ఉన్నాను. ఈ వీడియోలో ఈ షోరూమ్ లోపలికి వెళ్ళి అసలు మోటో వోల్ట్లో మనకి ఎన్ని ఎలక్ట్రిక్ సైకిల్ మోడల్స్ ఉన్నాయి, దానిలోని స్పెషాలిటీ ఏంటి అండ్ ప్రైస్ ఎంత అనే డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు నా పేరు ఆదిత్య వేణు అండ్ వెల్కమ్ టు ఈవీ తెలుగు. సో ఇదే అన్నమాట మోటో వోల్ట్ వాళ్ళ షోరూము. సో ఇక్కడ మనం ఎగ్జిక్యూటివ్తో అయితే మాట్లాడదాము. సైకిల్స్ అయితే చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. హాయ్ అన్న. హాయ్, మీ పేరు? భరత్. భరత్ గారు, ఈ మోటో వోల్ట్ కంపెనీ అనేది ఎక్కడ బేస్డ్ అండ్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది కంపెనీ పెట్టి? ఇది మోటో వోల్ట్ వచ్చేసి మీకు కలకత్తాలో ఉంటుంది సార్ ఇటు ఆఫీస్. ఓకే, ఇది వచ్చేసి మీకు 5 years అవుతుంది. 2019లో మార్కెట్లోకి వచ్చింది. ఇందులో మీకు మోడల్స్ ఉన్నాయి. ఓకే, 5 సంవత్సరాల నుండి ఎలక్ట్రిక్. ఓకే, 5 సంవత్సరాల నుండి వీళ్ళు ఎలక్ట్రిక్ సైకిల్స్ అయితే మన మార్కెట్లో సేల్ చేస్తున్నారు. ప్రస్తుతం మన షోరూంలో ఎన్ని మోడల్స్ ఉన్నాయి? ప్రస్తుతానికి ఇప్పుడు 5 మోడల్స్ ఉన్నాయి సార్. ఓకే, సో ఇక్కడ పెట్టిన ఇవి స్పెషల్ మోడల్స్. ఓకే, సో ఒక్కొక్కటిగా వీటి గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. సో ఫస్ట్ దీని గురించి మాట్లాడుకుందాము. ఇదేంటని అసలు బైకా, సైకిలా, స్కూటరా? ఇది వచ్చేసి ఇది మినీ బైక్ లెక్క ఉంటుంది సార్. ఓకే, ప్లస్ ఇది మీకు ఛార్జింగ్ అయిపోయినప్పుడు మినీ సైకిల్ కూడా అయిపోతుంది. ఇలా ఉంటుంది. ఓకే, ఇది మినీ బైక్ అనుకోవచ్చు. ఓకే, దీని పేరు ఏంటి? దీంట్లో ఉన్న యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి? ఇది వచ్చేసి దీని పేరు వచ్చేసి అర్బన్ సార్. అర్బన్. ఓకేనా, దీనికి వచ్చేసి మీకు ముందు షాక్ అబ్జర్వ్ ఉంటుంది సార్. ఉంటుంది మీకు ఫ్రంట్, మీకు పెడల్ కూడా ఉంటుంది. ఓకే, ఓకేనా సార్. ఫ్రంట్ 2 మడ్ గార్డ్స్ వస్తాయి. ఓకేనా సార్. దీనికి సీట్, ఒక పర్సన్ కంఫర్టబుల్ కూర్చున్నట్టు సీట్ ఉంటుంది మీకు. డిస్ప్లే ఇలా అన్నీ వచ్చేస్తాయి. ఓకే, సో ఇది ఫంక్షనాలిటీకి ఒక ఎలక్ట్రిక్ సైకిల్, కానీ చూడడానికి ఇది మాత్రం ఒక చిన్నపాటి ఎలక్ట్రిక్ స్కూటర్ అనే ఉంది. దీంట్లో స్పెసిఫికేషన్స్ ఏమున్నాయి సార్? ఇలా స్పెసిఫికేషన్స్ మీకు వచ్చేసి ఇలా 4 మోడ్స్ ఉంటాయి మీకు. ఓకే, ఓకేనా. 100% మీరు పెడల్ చేసుకోవచ్చు. నార్మల్ పెడల్ బైక్ సైకిల్ లెక్క పెడల్ చేసుకోవచ్చు. 100% పెడల్ అసిస్టెంట్ మోడ్ ఉంటుంది మీకు. ఓకే, పెడల్ అంటే 2 సార్లు పెడల్ చేయడం పుషింగ్ ఇస్తుంటుంది. రైట్. 100% టోటల్ చేసుకోవచ్చు మీరు. ఓకే, ఓకేనా. ప్లస్ 4th మోడ్ వచ్చేసి క్రూజ్ మోడ్. కార్లలో ఉంటుంది క్రూజ్ కంట్రోల్. స్పీడ్ సెట్ చేసుకొని వెళ్ళిపోవడం అదే స్పీడ్. ఓకే, అలా అంటే క్రూజ్ మోడ్ అంటారు. బ్యాటరీ ఎక్కడ ఉంది, ఏమి ఇచ్చారు? హ్యాండిల్ లాక్ వస్తుంది, నార్మల్ లాక్ కూడా వస్తుంది. రైట్. దీనికి ఒకటే కీ ఉంటే ఇక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా మీకు ఇలా తీసుకొని ఇట్లా తీసుకెళ్ళచ్చు. ఓకే, సీట్ కింద బ్యాటరీ ఉంది. ఇదేనా దీని బ్యాటరీ? తీయొచ్చా బయటకి? తీయొచ్చు. అరే, బ్యాటరీ అయితే చాలా బాగుంది, చిన్నగా ఉంది, పోర్టబుల్, లైట్ వెయిట్ ఉంది. ఎంత? 20 amps బ్యాటరీ సార్. ఓకే, 20 H బ్యాటరీ. ఎంత రేంజ్ ఎంత ఇస్తుంది ఇది సింగిల్ ఛార్జ్లో? మీకు పెడల్ అసిస్టెంట్ మోడ్ కలుపుకొని 120 kilometers వెళ్తుంది. ఓకే, ఓన్లీ థ్రాటిల్ పైన వెళ్తే టోటల్ మీరు 90 kilometers వెళ్ళొచ్చు సార్. 90 kilometers రేంజ్ ఇస్తుంది. ఛార్జ్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది? 4 hours ఛార్జ్ అవుతుంది సార్. ఓకే, స్పీడ్ ఎంత వెళ్తాయి ఈ సైకిల్? మాక్సిమం స్పీడ్ వచ్చేసి 25 ఉంటుంది సార్. 25. ఈ అర్బన్ స్టాండర్డ్ వేరియంట్ యొక్క ప్రైస్ వచ్చేసరికి 49,999 రూపాయల నుండి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ మీకు స్మార్ట్ ప్లస్ వేరియంట్ కావాలనుకుంటే దాని కాస్ట్ వచ్చేసరికి 55,999 రూపాయలు. ఈ స్మార్ట్ ప్లస్ వేరియంట్ లో మీకు కనెక్టివిటీ ఫీచర్స్ అనేవి ఉంటాయి అండ్ డెడికేటెడ్ మొబైల్ అప్లికేషన్ కూడా వస్తుంది. మోటో వోల్ట్ వారు స్టాండర్డ్ వేరియంట్ పైన 5,500 రూపాయలు అండ్ స్మార్ట్ ప్లస్ వేరియంట్ పైన 6,000 రూపాయల డిస్కౌంట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో ఈ డిస్కౌంట్ తీసేశాక స్టాండర్డ్ వేరియంట్ యొక్క ఎఫెక్టివ్ కాస్ట్ వచ్చేసరికి 44,499 రూపాయలు అండ్ స్మార్ట్ ప్లస్ వేరియంట్ యొక్క ఎఫెక్టివ్ కాస్ట్ వచ్చేసరికి 49,999 రూపాయలు అయితే పడుతుంది. ఈ ఆఫర్ అనేది లిమిటెడ్ టైం వరకే ఉంటుంది. సో ఈ ఆఫర్స్ ని కనుక మీరు గ్రాప్ చేసుకోవాలనుకుంటే వెంటనే మోటో వోల్ట్ స్టోర్ కి అయితే వెళ్ళిపోండి. ఈ అర్బన్ వేరియంట్ అనేది బ్లూ, ఎల్లో, ఆరెంజ్ అండ్ వైట్ కలర్స్ లోనైతే అవైలబుల్ గా ఉంది. అండ్ నెక్స్ట్ ఇది చాలా ఫేమస్ మోడల్ అనుకుంటే ఇది ఇది వచ్చేసి
టాప్ స్వేల్ ఉంటుంది సార్, ఇది హమ్ అని ఉంటుంది. ఓకే, ఇది ఇక మినీ సైకిల్ ప్లస్ ఎలక్ట్రిక్ బైక్ అనుకోండి. ఓకే, ఇలా ఉంటుంది. దీనిలో స్పెషాలిటీ ఏంటి? స్పెషాలిటీ ఏముండొచ్చేది, 2 ఫ్రంట్ మడ్ గార్డ్ ఉంది సార్. ఓకేనా, మీకు సేమ్ ఇక ఇంకా బ్యాటరీ రిమూవ్ చేసుకోవచ్చు. క్యారియర్ కావాలంటే క్యారియర్ కూడా ఇచ్చాము మీకు. ఓకే, ఇది ఆప్షనలా లేదంటే ఖచ్చితంగా వస్తుంది? ఖచ్చితంగా వస్తుంది. ఈ మోడల్ దానికి ఖచ్చితంగా వస్తుంది. చాలా స్ట్రాంగ్. వేరే మోడల్ ఉంటుంది, దానికైతే కావాలంటే పెట్టుకోవచ్చు, వద్దనుకుంటే రిమూవ్. ఓకే, ఇక్కడ ఇది మన స్టోరేజ్ స్పేస్. స్టోరేజ్ పర్పస్ సార్ ఇక్కడ. ఓకే, స్టోరేజ్ పర్పస్. నేను బ్యాగ్ కావాలంటే బ్యాగ్ పెట్టుకోవచ్చు, నీడ్స్ కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో మొత్తంగా ఎవరికైతే లగేజ్ రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి సైకిల్ సెట్ అవుతుంది. బ్యాటరీ బయటకు తీసుకొచ్చేది ఫిక్స్ చేసుకోవచ్చు సార్. ఓకే, రైట్, సీట్ని ఇలా చేసి తీసుకోవచ్చు. ఓకే, బటన్ నొక్కగానే మీకు బైక్ వచ్చేసింది. రైట్, దీని స్పెసిఫికేషన్స్ ఏమున్నాయి? సేమ్ ఆ మోడల్ ఏమన్నా సేమ్ ఏ మోడల్ అవే ఉంటాయి. ఓకే, ఇలా వచ్చేసి 100% పెడల్ చేసుకోవచ్చు. పెడల్ అసిస్టెంట్ మోడ్, టోటల్ మోడ్, క్రూజ్ మోడ్, ఇవన్నీ ఆప్షన్. పెడల్ అసిస్ట్ లో 120, క్రూజ్ మోడ్ లో 90. సార్ ఇందులో వచ్చేసి 3 టైప్ ఆఫ్ బ్యాటరీస్ ఉంటాయి. ఓకే, 45 కిలోమీటర్స్ ఉంటాయి, 75 కిలోమీటర్స్ ఉంటాయి, 105 కిలోమీటర్స్ ఉంటాయి. ఓకే, అంటే మీకు 6 amps, 12 amps, 16 amps బ్యాటరీ. రైట్ రైట్, ఇక్కడ అవుతుందా బ్యాటరీ మొత్తం? బ్యాటరీస్ ఇక్కడ ఉంటాయి. మీరు సెలెక్ట్ చేసుకున్న బ్యాటరీ బట్టి మీకు ప్రైస్ అనేది డిసైడ్ అవుతుంది. ఓకే, స్పీడ్ ఎంత వెళ్తుంది ఇది? స్పీడ్ అన్నిట్లో మాక్సిమం స్పీడ్ 25. ఈ హమ్ నార్మల్ రేంజ్ స్టాండర్డ్ వేరియంట్ ప్రైస్ వచ్చేసరికి 34,899 రూపాయలు. మీడియం రేంజ్ స్టాండర్డ్ వేరియంట్ కాస్ట్ వచ్చేసరికి 37,975 రూపాయలు. లాంగ్ రేంజ్ స్టాండర్డ్ వేరియంట్ కాస్ట్ వచ్చేసరికి 41,753 రూపాయలు. మోటోవోల్ట్ వారు ఈ హమ్ ఎలక్ట్రిక్ సైకిల్ పైన 3,500 రూపాయల వరకు డిస్కౌంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఈ డిస్కౌంట్స్ అనేవి లిమిటెడ్ టైం వరకే ఉంటాయి. ఈ హమ్ ఎలక్ట్రిక్ సైకిల్ వచ్చేసరికి బ్లాక్, బెరీ బ్లూ, కార్బన్ గ్రే అండ్ ఆరెంజ్ కలర్స్ లోనైతే అవైలబుల్ గా ఉంది. అని ఇప్పుడు 35,000 అంటే అందరు ఒకటేసారి పే చేయలేరు కదా, మనకి ఈఎంఐ ఆప్షన్స్ కానీ. బజాజ్ కార్డ్ ఉంది అనుకోండి సార్, నో కాస్ట్ ఈఎంఐ వచ్చేస్తుంది. ఓకేలా అక్కడ క్రెడిట్ కార్డ్ ఉంది, ఈఎంఐ పెట్టుకోలేను, డైరెక్ట్ కూడా ఇక్కడ క్రెడిట్ కార్డ్ కూడా తీసుకొచ్చి ఈఎంఐ కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు దీనికి మెయింటెనెన్స్ ఏముంటుంది అన్న? దీనికి మెయింటెనెన్స్ 0 సార్. ఓకే, జీరో అంటే 0 మీకు. జస్ట్ మీకు ఎయిర్ తగ్గినప్పుడు ఎయిర్ కొట్టించుకోవడం, పంచర్ అయినప్పుడు పంచర్ చేయించుకోవడం, బ్రేక్ ప్యాడ్ లూజ్ అయినప్పుడు మా యూట్యూబ్ ఛానల్ వీడియోస్ ఉన్నాయి, దాన్ని బట్టి మీకు టూల్ కిట్ కూడా ఇస్తాం మీ కంపెనీ. ఆ టూల్ కిట్ తో మీరు టైట్ చేసుకోవచ్చు, మనమే రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ అది హైట్ ఉందన్న బాగా. ఓకే, స్పోర్ట్స్ మోడల్కు నాకు సింగిల్ యూజ్ చేసుకోవాలి, స్పోర్ట్స్ మోడల్ వెళ్ళాలి అంటే వాళ్ళకి బాగా ప్రిపేర్ చేస్తారు. ఓకే, ఎవరైతే వర్కౌట్స్ చేస్తారో, సైక్లింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది జీపీఎస్ మీటర్ ఇదేనా? ఓకే, దీంట్లో స్పీడ్ ఉంది, ట్రిప్ ఉంది, రేంజ్ ఉంది. ఓకే, ఇవన్నీ నేను తర్వాత చెప్తాను. దీనిలో స్పెషాలిటీస్ ఏమున్నాయి? సేమ్ అందులో ఉన్న ఫీచర్స్ ఇవి ఉన్నాయి. దీనికి ఒక్కోసారి వచ్చేసి బ్యాక్ సైడ్ క్యారియర్ లేదు సార్. ఓకే, ఒకవేళ క్యారియర్ కావాలంటే క్యారియర్ పెట్టుకోవచ్చు, వితౌట్ క్యారియర్. ఇది కమర్షియల్, ఇది పర్పస్ కి, ఇది పర్సనల్ పర్పస్ కి. రైట్, టెక్నికల్ స్పెసిఫికేషన్స్ కూడా సేమ్ బ్యాటరీ, సేమ్ ప్రైస్ కూడా నీకు దానికన్నా ఒక 600 రూపీస్ తక్కువ ఉంటుంది. ఓకే, ఇది తక్కువ, ఒక 33,500 వస్తుంది. ఓకే, సో 34,800. ఓకే, 33 ఒక 1000 రూపీస్ మీకు చేంజ్ ఉంటుంది. రైట్ రైట్, 1000 రూపీస్ తక్కువ ఇది వస్తుంది. కాకపోతే టెక్నికల్ క్యారియర్ లేదు కాబట్టి అదే ప్రైస్ అర్థమైంది, ఎందుకంటే ఈ రాడ్స్ ఇవన్నీ ప్రైస్ దీనిలో కట్ అయిపోయాయి. రైట్, సో ఇవన్నమాట మరి 3 సైకిల్స్ యొక్క బేసిక్ డీటెయిల్స్. అయితే వారంటీ ఎంత ఇస్తున్నారన్న ఈ 3? కంపెనీ వచ్చేసి మీకు ఎలా ఇస్తుందంటే మీకు 1 year వారంటీ కంపెనీ ఫ్రీ ఇస్తుంది. ఓకే, బ్యాటరీ మోటార్ కంట్రోలర్ ఎలక్ట్రిక్ ఐటమ్ లో మొత్తం ఫిట్ హోమ్ సర్వీస్ తోని ఇంటికి వచ్చి రిపేరింగ్ చేస్తాం, ప్లస్ 1 year వారంటీ. రైట్, సో ఈ 3 సైకిల్ యొక్క డీటెయిల్స్ అయితే ఇవన్నమాట. ఈ 2 సైకిల్స్ ని ఇప్పుడు నేను ఒకసారి టెస్ట్ రైడ్ చేస్తాను. టెస్ట్ రైడ్ చేసి థ్రాటిల్ మోడ్ లో ఎలా ఉంది, పెడల్ మోడ్ లో ఎలా ఉందని నా ఫీడ్బ్యాక్ ని నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ అర్బన్ ని నడపడానికి లైసెన్స్ అవసరం లేదు, రిజిస్ట్రేషన్ అవసరం లేదు, ట్రాఫిక్ లో మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు, అండ్ బస్సుల గురించి వెయిట్ చేయాల్సిన టైం అయితే అస్సలు లేదు. ఈ అర్బన్ వెహికల్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. దీని స్పీడ్ అండ్ ఈజీ రైడింగ్ వల్ల ఈ బండి మన కంట్రోల్లో కూడా ఉంటుంది. ఈ హమ్ ఫ్రేమ్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది, అండ్ ఈ సైకిల్ కి 30+ యాక్సెసరీస్ అయితే కంపెనీ వాళ్ళు అందిస్తున్నారు. సో యాక్సెసరీస్ ని కనుక మనం ఫిట్ చేసుకుంటే దీన్ని మనం ఒక మినీ కార్గో ఎలక్ట్రిక్ సైకిల్ గానైతే కన్వర్ట్ చేసుకోవచ్చు. దీని ఫ్రేమ్ అయితే ఎస్పెషల్ గా చాలా స్ట్రాంగ్ గా అనిపించింది. ఈ సైకిల్స్ యొక్క పూర్తి డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి మీరైతే కాల్ చేసుకోవచ్చు. అండ్ ఇవే నంబర్స్ నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇచ్చాను, అండ్ ఈ స్టోర్ లొకేషన్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంది. మీరు ఇక్కడికి డైరెక్ట్ గా అయితే విజిట్ అయిపోవచ్చు. ఇప్పుడు నేను మోటోవోల్ట్ అర్బన్ అయితే టెస్ట్ రైడ్ చేస్తున్నాను. సో నేను ఇప్పుడు ప్యూర్లీ పెడల్ అసిస్ట్ మోడ్ లో దొక్కుతున్నాను. ఈ పెడల్ అసిస్ట్ మోడ్ లో వెళ్తే ఈ ఎలక్ట్రిక్ సైకిల్ మనకి 120 కిలోమీటర్స్ వరకు రేంజ్ అయితే ఇస్తుంది. ఈ పెడల్ అసిస్ట్ మోడ్ లో మీరు ఒక 2 పెడల్స్ ఇస్తే 3rd పెడల్ కి మోటరే పుష్ ఇస్తుంది అనమాట. ఈ పెడల్ అసిస్ట్ వద్దు, నేను నార్మల్ గా నడుపుకుంటానంటే ఈ పవర్ బటన్ ని మీరు లాంగ్ ప్రెస్ చేసుకుంటే ఈ మోటార్ అనేది ఆఫ్ అయిపోతుంది. అప్పుడు మీరు డైరెక్ట్ పెడల్ ద్వారా దీన్ని అయితే దొక్కుకోవచ్చు. లేదు నాకు పెడల్ తొక్కి దమ్మొచ్చింది అనుకుంటే పెడల్స్ ఆపేసి ఇక్కడ థ్రాటిల్ ఉంటుంది. ఈ థ్రాటిల్ ఇచ్చేస్తే కనుక
ఆ సైకిల్ వెళ్ళిపోతుంది అనమాట. ప్రస్తుతం ఇది ఫస్ట్ మోడ్ లో ఉంది. ఫస్ట్ మోడ్ లో దీని టాప్ స్పీడ్ వచ్చేసరికి 13 to 15 kmph. ఇక్కడ ఒక ప్లస్ బటన్ నొక్కేస్తే ఇది సెకండ్ మోడ్ లోకి వెళ్తుంది. సెకండ్ మోడ్ లో దీని స్పీడ్ 20 వరకు వెళ్తుంది అనమాట. సో ఇలా 17 to 20 వరకు సెకండ్ మోడ్లో వెళ్తుంది. అండ్ ఇంకో ప్లస్ నొక్కేస్తే థర్డ్ మోడ్లో 25 వరకు వెళ్తుంది. దీని ఫ్రంట్ అండ్ రేర్లో డిస్క్ బ్రేక్ ఉండడం వల్ల మనకి బ్రేకింగ్ బయట కూడా బాగుంది. ఇక్కడ చూసుకోవచ్చు థర్డ్ మోడ్లో పెట్టాను నేను. 25 kmph వరకు ఇది టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది. సో మీరు సైకిల్ తొక్కి దమ్ము వచ్చినప్పుడు ఇలా థ్రాటిల్ ద్వారా కూడా దీన్ని అయితే నడుపుకోవచ్చు. అండ్ దీంట్లో క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది. ఈ మైనస్ బటన్ని ఒక 2 seconds మీరు ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే ఈ సైకిల్ క్రూజ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను థ్రాటిల్ వదిలేసినా కానీ ఇది క్రూజ్ మోడ్లో 24 స్పీడ్లోనైతే క్రూజ్ చేస్తుంది. సో ఇలా ఈ మోటో వోల్ట్ అర్బన్ ఎలక్ట్రిక్ సైకిల్ అయితే రన్ అవుతుంది. సో నాకు హ్యాండ్లింగ్లో మాత్రం ఎలాంటి ఇబ్బంది అనేది లేదు. అండ్ దీని డిజైన్ కూడా చాలా వర్సటైల్గా ఉంది. చూడడానికి ఒక చిన్నపాటి ఎలక్ట్రిక్ స్కూటర్లా కనిపిస్తుంది కానీ ఇది బేసికల్గా ఒక ఎలక్ట్రిక్ సైకిల్ అన్నమాట. అండ్ దీంట్లో ఇండికేటర్స్ కూడా ఉన్నాయి అండ్ హార్న్ కూడా ఉంది. ఫ్రంట్ ఒక చిన్న హెడ్లైట్ కూడా వీరైతే ఇవ్వడం జరిగింది. సో ఇది మొత్తంగా ఒక యూనిక్ లుకింగ్ ఎలక్ట్రిక్ బైసైకిల్ అని చెప్పుకోవచ్చు. సో ఇదన్నమాట మరి మోటో వోల్ట్ అర్బన్ యొక్క నా రైడ్ రివ్యూ అయితే. సో ఇప్పుడు మనం మోటో వోల్ట్ హమ్ నడిపేద్దాము. ఇది మోటో వోల్ట్ హమ్ ఎలక్ట్రిక్ సైకిల్ అనమాట. ఈ బ్యాటరీని ఆన్ చేయడానికి మనకి ఇక్కడ స్విచ్ అనేది ఉంటుంది బ్యాటరీ పైన. సో ఈ స్విచ్ ఆన్ చేస్తే బ్యాటరీ ఆన్ అయిపోతుంది. అండ్ సైకిల్ని ఆన్ చేయాలంటే ఈ బటన్ని మనం ప్రెస్ అండ్ హోల్డ్ చేయాలి. ఇప్పుడు ఈ సైకిల్ని ఆన్ చేయకుండా ఇది మనకి నార్మల్ సైకిల్, బ్యాటరీ వర్క్ అవ్వదు, మోటార్ వర్క్ అవ్వదు, నార్మల్గా మనం పెడల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అదే కనుక మనం ఈ డిస్ప్లేని ఆన్ చేస్తే కనుక మనకి మోటార్ అయితే ఆన్ అయిపోతుంది. ఈ పెడల్ అసిస్ట్ అనేది మనం పెడల్ చేసే కొద్దీ మోటార్ అనేది మనకి పుష్ ఇస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఎలక్ట్రిక్ సైకిల్ పైకి అయితే ఎక్కుదాము. రైట్, మన రైడ్ని అయితే స్టార్ట్ చేసేద్దాము. ఓకే, సో 120 kgs లోడ్ ఇదైతే బేర్ చేస్తుంది. ఇక్కడ ముందు వెనక మీరు లగేజ్ అయితే వేసుకోవచ్చు. సో దీంట్లో కూడా సేమ్ మోటో వోల్ట్ అర్బన్ లాగానే 4 మోడ్లు ఉంటాయి. ఫస్ట్ నార్మల్ పెడల్ మోడు అండ్ మోటార్ ఆన్ చేసుకుంటే మనకి పెడల్ అసిస్ట్ మోడు. దీంట్లో కూడా మనకి 3 అసిస్టులు ఉంటాయి. థర్డ్లో వేస్తే మాత్రం సైకిల్ మిమ్మల్ని లాక్కెళ్తుంది. సో థర్డ్లో మాత్రం వేయకండి. అండ్ నెక్స్ట్ థ్రాటిల్ మోడు, మీరు పెడల్ ఇవ్వకుండా థ్రాటిల్ ఇచ్చేస్తే సైకిల్ అదే వెళ్ళిపోతుంది. అండ్ ఈ మైనస్ బటన్ని ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే ఇది క్రూజ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. సో కాన్స్టెంట్ స్పీడ్లో అదే క్రూజ్ చేసుకుంటూ వెళ్తుంది. సో దీంట్లో కూడా ఈ 4 అనేవి ఉంటాయి, అంటే ఈ 4 మోడ్లు ఉంటాయి. సో బేసిక్గా ఇది లోడ్, ఎవరైతే కిరాణా షాప్ పర్పస్కి సైకిల్ కావాలనుకుంటున్నారో లేదా దగ్గర ఉన్న కస్టమర్స్కి డెలివరీ ఇవ్వడానికి ఎవరైతే ఒక సైకిల్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఎలక్ట్రిక్ సైకిల్ అనేది చాలా బాగా సెట్ అయితే అవుతుంది. అండ్ నాకు లగేజ్ క్యారింగ్ కెపాసిటీ వద్దు, నా పర్సనల్కి యూజ్ చేసుకోవాలనుకుంటే వీళ్ళ దాంట్లో కీవో అని ఇంకో మోడల్ కూడా ఉంది, ఆల్రెడీ మీరు చూసినట్టు. సో అదొక 1000 రూపాయలు తక్కువే ఉంటుంది దాని ప్రైస్ అనేది. మీరు దాన్ని అనేది ఆఫ్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా చిన్న హార్న్ ఉంటుంది, ఇండికేటర్స్ ఉంటాయి, ఫ్రంట్ లో ఒక చిన్న హెడ్ లైట్ అనేది ఉంటుంది. సైకిల్స్ క్వాలిటీ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. సో ఇదన్నమాట ఈ మోటో వోల్ట్ వాళ్ళ ఎలక్ట్రిక్ సైకిల్స్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే. మరి ఈ సైకిల్స్ మీలో ఎవరైనా యూజ్ చేస్తూ ఉంటే మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేసేయండి. అండ్ ఈ సైకిల్స్ మీకు ఎలా అనిపించాయో కూడా మీరు కింద కామెంట్ చేయండి. సో వీడియోకి ఇంతే, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అంటిల్ దెన్ గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.